ఓం శ్రీ మాత్రే నమః. ఈ నెల ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమైనా సరే బాకీలు అనేటువంటి రావాల్సినటువంటి బాకీలు ఏమైనా ఉంటే గనక అవి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు ఎవరికైనా అప్పులు తీర్చవలసి వస్తే అవి కూడా చాలా ఈజీగా తీర్చగలుగుతారు. అలాగే వీళ్ళకి ప్రయాణాలు అనేవి ఎక్కువగా చేయవలసి వస్తుంది. అది సుఖవంతమవుతుంది. హ్యాపీగా వెళ్ళి రాగలుగుతారు, ప్రయాణం చేయగలుగుతారు. కుటుంబము అనేటువంటిది కూడా పురోభివృద్ధి కలుగుతుంది. కార్యరూపంతో సంచారములు చేస్తారు. అలాగే వీరికి ఏవైనా సరే ఏ విషయాలైనా కొన్ని ఆటంకాలు అనేవి ఎదురైనా వాటిని చాలా ఈజీగా అధిగమించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ధన వృద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. వీళ్ళు మంగళవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటము అనటము చాలా చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయటము ఈ విధంగా గనక చేస్తున్నారు అని అంటే వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. అలాగే ప్రసాదాన్ని వితరణ చేయడం, కొంతమందికి పంచిపెట్టడం కూడా చాలా చాలా మంచిది. ఇప్పుడు రవ్వ కేసరి ఎరుపు రంగు వేసి రవ్వ కేసరి చేశారు అని అంటే ఆ రవ్వ కేసరి చక్కగా మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడిలో గాని కనకదుర్గమ్మవారి గుడిలో గాని నైవేద్యం పెట్టించి అది కొంతమందికి పంచిపెట్టాలి. ఇది చక్కని పరిహారం. అలాగే వీరు ఈ మాసం మొత్తం కూడా ప్రతిరోజు గణపతి అష్టోత్తర శతనామావళిని చదవటం చాలా చాలా మంచిది. అలాగే ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని 108 సార్లు చాంటింగ్ చేయటం కూడా చాలా చాలా మంచిది. అలాగే వీలైనంత వరకు కూడా ప్రతిరోజు ఈ మాసం ప్రతిరోజు కూడా 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేయడం వలన కూడా వీరికి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము.